నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చదరంగం క్రీడ వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరం నియోజకవర్గంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు కావాలి. జనసేన మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. హైకోర్టు ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న న్యాయమూర్తులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు. యువతకు యూత్ హాస్టల్స్ ఉద్యమం దిక్సూచి. భీమవరం యూనిట్ 35వ వార్షికోత్సవ వేడుకలలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సోమరాజు. చదరంగం పోటీల వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెంపొందుతుందని, ఎత్తుకు పై ఎత్తులు వేయడం ఎలాగో తెలుసుకోగలుగుతారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఈ నెల 21వ తేదీన భీమవరంలోని ఏఆర్ఆర్ రెసిడెన్సీలో పశ్చిమ గోదావరి జిల్లా ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన ప్రచార పత్రాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చదరంగం పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఇంటర్నేషనల్ చెస్ కిట్ ను అందజేయడం అభినందనీయమన్నారు. చెస్ అసోసియేషన్ భీమవరం పట్టణాధ్యక్షులు అల్లూరి శివరామరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లోని విజేతలు శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాదాసు కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తోట హరిబాబు, కార్యదర్శి మైలాపురి మురళి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఫస్ట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఈ నెల 21వ తారీఖున భీమవరంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో డిగ్నేటెడ్ వ్యక్తుల్ని స్టేట్ గవర్నమెంట్ శ్రీకాకుళం జరిగేదానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా 600 రూపాయలు విలువైనటువంటి ఇంటర్నేషనల్ కిట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైతే చదరంగం అనేటువంటి ఉన్నదో అది మన విద్యార్థుల్లో కానీ బాలుల్లో కానీ మేధో సంపత్తిని పెంపొందించేటువంటి గేమ్. అది మనిషి యొక్క తెలివితేటలకి పదును పెట్టేటువంటి టోర్నమెంట్. ఆ విధమైనటువంటి టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క తెలివితేటల్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి ఈ చెస్ టోర్నమెంట్కి ముందుకు తీసుకెళ్తున్నటువంటి భీమవరం చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి శివరామరాజు గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో ఈ విధమైన టోర్నమెంట్ నిర్వహించాలని ఆకాంక్షిస్తారు. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ అల్లూరి శివరామరాజు గారి ఆధ్వర్యంలో జిల్లా క్రీడాకారులకి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ పోటీలోని విజేతలు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ పోటీలకు మన జిల్లా ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా శివరామరాజు గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెస్ కిట్ను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పోస్టర్ని గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు రోజుని ఆవిష్కరించడం ఆనందం. సో ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. భీమవరం నియోజకవర్గంలో అత్యధికంగా జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదయ్యేలా జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన పార్టీ మెంబర్షిప్ వాలంటీర్స్ సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ 5 సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ 100% రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికి మంచినీటి కుళాయి అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా కూడా నేరుగా తన వద్దకు వస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. జనసేన పార్టీలో 500 రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యులుగా చేరితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు. గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రబాబు మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గంలో 15,000 సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన 2 కార్యకర్తల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్ కోరారు. ఎమ్మెల్యే అంజుబాబు క్రియాశీలక సభ్యత్వాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రబాబు చేతుల
చేతుల మీదుగా నమోదు చేశారు. పార్టీ భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి బండి రమేష్ కుమార్, పార్టీ నాయకులు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, మాగాపు ప్రసాద్, కత్తుల నీలేంద్ర, గులిపల్లి విజయలక్ష్మి, అడ్డాల రాము, బందల జ్యోతితో పాటు పలువురు నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, సభ్యత్వ నమోదు వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక 500 రూపాయలతో మెంబర్షిప్ తీసుకున్నట్లయితే ప్రమాదవశాత్తు ఏదైనా అనుకోని విధంగా సంఘటన జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. మరి మొన్న వేతభూమి వెళ్తుంటే మన జనసేన యువకుడు మెంబర్షిప్ ఉన్న అతను యాక్సిడెంట్లో స్పాట్లో మరణించడం జరిగింది. అతనికి ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే 5 లక్షల రూపాయలు ఇచ్చేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇన్సూరెన్స్ టైం అయిపోయింది, ఎలక్షన్లో అది ఆగిపోవటం వల్ల ఇప్పుడు అది ఎలా రావాలనేది కూడా ఆలోచించేద్దాం. మీరు మెంబర్షిప్ చేయించేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మన పార్టీ వాళ్ళు. వీలైనంత వరకు మన మిత్రపక్షం జనసేన, తెలుగుదేశం మనలో మనకు భేదాలు లేకుండా జాగ్రత్త వహించి మెంబర్షిప్ చేయించండి. మెంబర్షిప్ చేయించేటప్పుడు అతని డీటెయిల్స్ క్లియర్గా తీసుకోవాలి. లేకపోతే ఏదైనా క్లెయిమ్కి వెళ్ళాలంటే అతని మీద ఏ రకమైన ఇబ్బంది లేకుండా క్లెయిమ్ వచ్చేటట్టుగా క్లియర్గా అతని డేట్ ఆఫ్ బర్త్, అతని పేరు, అతని వయసు అన్నీ కూడా వివరంగా ఉండేటట్టుగా తీసుకోండి. మన నియోజకవర్గం నుంచి 50 మందికి అవకాశం ఇచ్చాం. ఇంకా కావాలంటే కూడా ఇవ్వచ్చు అనుకోండి. ఈ 50 మంది కనీసం మనం 10-12,000 మెంబర్స్ చేయించాలి. గతంలో 5,000 చేయించాలని చెప్పారు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మన మాటే వేదం. మనం ఏం చెప్తే అది జరుగుద్ది. ఇటువంటి టైంలో మన మెంబర్షిప్ ఎక్కువ చేయించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా ఇంకా హుషారుగా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటి, పార్టీలో ఉన్న సభ్యుడు ఎవడూ ఇబ్బంది పడకూడదు. చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ ఆదుకునే విధంగా ఉండాలి. మన మనిషికి మనం రక్షణ కల్పించాలి అనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఆలోచన మంచి ఆలోచన విధానం. ఆయన ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మనమందరం ఈ మెంబర్షిప్ చేయించినట్లయితే సభ్యులకు ఉపయోగం, పార్టీకి ఉపయోగం పడుతుంది. కాబట్టి మనమందరం కూడా మెంబర్షిప్ విషయంలో మీరు ఎవరైనా సరే ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా నా దగ్గర రావచ్చు. ఒక పని వచ్చిందనుకో చిన్నబాబు గారిని తీసుకుని రావట్లేదు, డైరెక్ట్గా మీరే నా దగ్గర రావచ్చు. మీ సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని సాటిస్ఫై చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, నాకు ఈ పని అయిందని సంతోషం కలిగే విధంగా పనిచేసి పెడతాను. మన కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా, భరోసాగా, ఎవరి మీద భయపడకుండా పనిచేయండి. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ శ్రేయస్సు కోసం మనం అందరం కూడా కృషి చేద్దాం. మన ఆలోచన ఒకటే, జనసేన పార్టీ ఎప్పటికైనా సరే అధికారంలోకి రావాలి. మెంబర్షిప్ అంటే మన తోటి జన సైనికులకి, వీర మహిళలకి మనందరం కూడా చేతుడు వాదుడుగా ఉండే కార్యక్రమం. సుమారు 7 లక్షల మంది మెంబర్షిప్ చేసాం రాష్ట్రం. ఈసారి 10 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అవుతుందని ఆశిస్తున్నాం, జరుగుతుంది కూడా. మరి మన భీమవరం వచ్చేటప్పటికి ఏ రోజు కూడా మన ఎవరిని కూడా బలవంతం పెట్టలేదు. వాలంటరీగానే
ఎప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు మీ మీద మంచి ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు భీమవరం అడ్డా జనసేన మరి అడ్డా ఎమ్మెల్యే గారు కూడా జనసేన నుంచి ఉన్నారు. చాలామంది బయటికి రాలేని వస్తున్నారు. ఒక 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది మనకి. 28వ తారీఖు వరకు డ్రైవ్ నడుస్తుంది. 2 రోజులు గ్రేస్ పెట్టి రావచ్చు. ఆగస్టు 1వ తారీఖు నుంచి మెంబర్షిప్ ప్లస్ బీమా పథకం కలిపి ఫోర్స్లోకి వస్తుంది. సో ప్రతి ఒక్క వాలంటీర్ అనేది మనం ఎందుకు పెట్టుకున్నామంటే లిమిటెడ్ మెంబర్స్ తోటి మనం చేయాలి కాబట్టి వ్యవస్థను పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా 2-3 గ్రామాలని టైం కేటాయించి ఈ 10 రోజులు ఒక బాధ్యత తీసుకుని, అదేవిధంగా వాలంటీర్తో కాకుండా మన నాయకులు ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో, అలాగే ఎంపీసీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ, మెంబర్లు కానీ, టౌన్ వార్డు కమిటీస్ కానీ, ఊరు కమిటీలు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ స్థాయిలో దీని మీద రోజు కనీసం ఒక 2-3 అవర్స్ మనం స్పెండ్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. మన తోడ్పాటు కూడా పార్టీకి ఎప్పుడు ఉండాలి. 30 అయిపోయింది. జూలై నుంచి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదని చెప్పి ఒక విషయం మాకు దృష్టికి వచ్చింది. ఎందుకంటే మరి దురదృష్టవశాత్తు ఈ జూలై నెలలోనే మన నియోజకవర్గం నుంచి మరి అన్నూరు నుంచి ఒక జన సైనికుడు కనీసం కూడా చనిపోయారు. అదేవిధంగా వెంప నుంచి కూడా ఒక ఆయన యాక్సిడెంట్లో కుర్రోడు మెంబర్షిప్ ఉంది, ఆయన కూడా చనిపోయారు. మరి అది ఏదైనా అవకాశం ఉంటే మన పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా ఏదైనా అవకాశం ఉన్నదేమో మనం దాని గురించి కూడా ఆలోచించాలి. మళ్ళీ ఈ నెల అంతా కూడా చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇమీడియట్గా అది రెన్యువల్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకునే విధంగా ఉంటే మంచిదే చెప్పి కూడా మీరు దృష్టిలో. హెల్మెట్ ధరిస్తే ప్రయాణం సురక్షితమని, లేకపోతే ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశాలున్నాయని, వారిపై ఆధారపడ్డవారు అన్యాయమైపోతారని, అంతేకాకుండా హెల్మెట్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరమని భీమవరం మండల న్యాయ సేవ సంస్థ చైర్మన్ 3వ అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యార్థులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలతో హెల్మెట్ పై అవగాహన కల్పించటకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. హెల్మెట్ పై అవగాహన కల్పించటకు 1K వాక్ ను భీమవరం పట్టణం జువలపాలెం రోడ్లో ఉన్న శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుండి బయలుదేరి పెద్దవంతెన వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అదనపు జిల్లా జడ్జితో పాటు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం సోమశేఖర్, సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ బి అప్పలస్వామి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జి సురేష్ బాబు, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ డి ధనరాజు, డీఎస్పీ వి నారాయణ స్వామిరెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఏ ప్రసన్న కుమార్, ఉచిత న్యాయవాదులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కో కన్వీనర్ నరహరిశెట్టి కృష్ణ, 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసు, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి, శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అనురాధ, అధ్యాపకులు, విద్యార్థులు, డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు తల పోతే తల రాదు కాబట్టి మన తలను కాపాడుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంది. బయట పోయేటప్పుడు అవధిస్తారా అని చెప్తుంటాం. పోయేటప్పుడు హెల్మెట్ తీసుకుపోయి సేఫ్గా రామని ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోయే భర్తలు కానీ వాళ్ళ కొడుకులు కానీ వెళ్తూ ఉంటే హెల్మెట్ ఇచ్చి పెట్టాలి. చాలామంది హెల్మెట్ ఉంటుంది, పోలీసుల భయానికి వెనకల సీట్లో సంఖ్య వేసుకుంటారు. సంఖ్య కాదు తలకేసుకోవాలి. అట్లా లేకపోతే హ్యాంగర్ వేస్తారు. అది కాదు, తలకి పెట్టుకుంటే ప్రాణం ఉంటుంది. వాళ్ళ పిల్లలందరికీ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ హెల్మెట్ పైన నిర్వహణ కార్యక్రమము ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ హెల్మెట్ పైన లఘు చిత్రీకరణ చేసి, లఘు చిత్రీకరణ ద్వారా వాట్సాప్లో మరి చక్కటి మెసేజ్ మా గౌరవనీయులైనటువంటి ఆనరబుల్ హైకోర్టు వారు యూట్యూబ్లో పెట్టారు. ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు హైకోర్టు వారి ఆదేశంతో మేము మా సహచర న్యాయాధికారులతో మరియు స్టాఫ్ మెంబర్స్తో, అదేవిధంగా విద్యార్థులు, పోలీసు వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏమంటే హెల్మెట్ లేని కారణంగా హెల్మెట్ ధరించకుండా అతివేగంగా మరి అజాగ్రత్తగా యువకులు అయితేనేమి ముసలివారు అయితేనేమి మరి మహిళలు అయితేనేమి ఈ హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల చాలా విధములైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించాలంటే హెల్మెట్ ధరించడం ఒక ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఈ విషయం పైన అవగాహన ప్రజల్లో ఉన్నప్పటికీ నిర్లక్ష్య ధోరణితో నిర్లక్ష్యంగా మరి హెల్మెట్ ధరించడం లేదు. కాబట్టి మనమందరం ఈరోజు భీమవరం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కల్పిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమం ద్వారా మనం ప్రయాణించేటప్పుడు 2 వీలర్స్ పైన తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం. కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. వారి మీద ఆధారపడే కుటుంబాలకి ధరించకపోవడం వల్ల ప్రాణాపాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బాడీలో ఏ ఆర్గన్ అయినా డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని రికవర్ చేయొచ్చు. ఒక బ్రెయిన్ అనేది కానీ డ్యామేజ్ అయితే రికవరీ ఉండదు, ప్రాణం కోల్పోవడం తప్ప. కాబట్టి అందరూ తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు సుందర్ రాజు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మోషన్ రాజు నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రముఖులు సుందర్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరవాసరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు పుప్పాల బాలాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పార్టీ నాయకులతో కలిసి మండల జనసేన పార్టీ కార్యాలయాన్ని వీరవాసరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జనసేన పార్టీ అంటే ఒక కమిట్మెంట్ తో కూడుకున్న పార్టీ అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు దగ్గరవడమే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. జనసేన పార్టీలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూడడమే జనసేన పార్టీ లక్ష్యమని అన్నారు. ప్రజల సమస్యలు, కార్యకర్తల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రజలకు అందుబాటులో ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వచ్చేసి పర్మనెంట్ గా గ్లాస్ ఆడ తీసుకెళ్తే వీరవాసరం మండలానికి జనసేన పార్టీ ఆఫీసు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు గారు, జనసేన వీరవాసరం అధ్యక్షులు బాలాజీ గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ అంటే ఒక కమిట్మెంట్తో కూడుకున్న పార్టీ.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు దగ్గర అవ్వటమే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. జనసేన పార్టీలో చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడటం జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు పార్టీ ఆఫీసు వీరవాసరంలో ఓపెన్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి అనుకువగా ఉంటుందని ఆలోచన చేసి ఈరోజు వీరవాసరంలో పార్టీ ఆఫీసు తెరవబడింది. పార్టీ ఆఫీసుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే మార్గాన్ని సూచించడం జరుగుతుంది. మరి వీర మహిళలు, ముఖ్యంగా జన సైనికులు వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి మనకి అఖండ విజయాన్ని చేకూర్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు బాలాజీ గారు పార్టీ అధ్యక్షులు, వీరాసనం పార్టీ అధ్యక్షులుగా మరి ఆఫీస్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తారు. భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం మండల నూతన పార్టీ ఆఫీసు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ అంజబాబు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన జనసేన వీరవాసరం మండల కమిటీ, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, మెంబర్లు, ఇతర నాయకులు, జనసైనికుల వీరమాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, పెద్దలు అంజబాబు గారు చెప్పినట్టు ఆల్రెడీ పని శాతల ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పనులు అనేది ప్రారంభించాలని ఉద్దేశించిన ముఖ్య సమస్య అయినటువంటి తొక్కోడు డ్రైన్, సుమారు 4000 ఎకరాల ఆయకట్టు ఉండి డ్రైన్ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో పంటలు సరిగ్గా వేసుకెళ్ళిపోతున్నారు. దాని మీద శ్రద్ధ వహించారు. ఇమీడియట్గా ఈ రోజు నుంచే పనులు మొదలయ్యాయి, రేపు నుంచి కాదు, ఆల్రెడీ పనులు మొదలయ్యాయని చెప్పేసి చెప్పారు. దానికి ముందుగా ఎమ్మెల్యే గారికి ఆ గ్రామాల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జన సైనికులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి, జూలై నుంచి నెలాఖరు వరకు 28వ తారీఖు ఉజ్జాయింపున 28-30 తారీఖు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దయచేసి తప్పనిసరిగా అందరూ కూడా మన సభ్యత్వాలు రెన్యూల్ చేసుకోవడం, అలాగే నూతనంగా మన పార్టీలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా కొత్త సభ్యత్వాలు నమోదు చేసి మనం దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజలి గారు, అంజిబాబు గారికి, జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారికి, జనసేన పార్టీ శ్రేణులు, ఎంపీటీసీలు, అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా ఈ కార్యాలయం ప్రారంభించేది ఏంటంటే, మనకి ఈ మండలంలో అధికారం వచ్చిన తర్వాత మనం ఇచ్చినట్టు హామీల్ని నెరవేర్చుకునే క్రమంలో, అలాగే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే మనం నమ్మి నడిచినటువంటి ప్రతి కార్యకర్తకి మనం ఉన్నా అనే భరోసా ఈ కార్యాలయం ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.